దీనివల్ల కూడా పుణ్యం లభిస్తుంది, హక్కుల ద్వారా పుణ్యం లభిస్తుంది. రెండవది హక్కుల్ ఇబాద్, అంటే సృష్టించిన వారి పట్ల కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దేవుడు వేటినైతే సృష్టించాడో వాటి పట్ల ఈ యొక్క మానవులకి కొన్ని బాధ్యతలు పెట్టాడు. ఆ యొక్క బాధ్యతలను నెరవేర్చడం ద్వారా కూడా మనకు పుణ్యాలు లభిస్తాయి. అవి ఉదాహరణకి కొన్ని విషయాలు, అన్నీ కాదు. తల్లిదండ్రులను గౌరవించడం, పొరుగు వారితో మంచి సంబంధాలు కలిగి ఉండడం, ఇతర జీవుల పట్ల కరుణ చూపడం, ఇలాంటివి అన్నమాట. ఇక నైతికత అంటే అబద్ధం ఆడకుండా ఉండాలి, దీనివల్ల కూడా పుణ్యం లభిస్తుంది. మోసం చేయకుండా ఉండాలి, దీనివల్ల కూడా పుణ్యాలు లభిస్తాయి. ఇతరులతో వినయంగా ఉండాలి, వీటి వల్ల కూడా పుణ్యాలు లభిస్తాయి. ఇలా ఇక చివరిగా క్లుప్తంగా చెప్పాలి అంటే అల్లా పట్ల భయం తక్కువ కలిగి తోటి మనుషులకు మేలు చేయడమే ఇస్లాం దృష్టిలో నిజమైన పుణ్యం. ఇక ఇప్పుడు మనం ఈ యొక్క పుణ్యాలలో హక్కుల్ ఇబాదా అనే ఒక విషయం, ఒక పదాన్ని మనం విన్నాం. హక్కుల్ ఇబాద్ అంటే ఖురాన్ మరియు హదీసు భాషలో దీనిని హక్కుల్ ఇబాద్ అని అంటారు. అంటే అల్లా సృష్టించిన ప్రాణుల పట్ల మనిషికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇస్లాం ప్రకారం అల్లా తన పట్ల మనం చేసే తప్పులను, నమాజ్ చేయకపోవడం ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అల్లా క్షమిస్తాడేమో, కానీ తోటి మనుషులకు మనం చేసిన అన్యాయాన్ని ఆ వ్యక్తి క్షమించే వరకు అల్లా క్షమించడు. అర్థమైందా? మన ఇతరులకు ఏవైనా కష్టం, నష్టం, బాధ, ఇబ్బందులు, అన్యాయం మన మూలంగా జరిగింది అంటే ఆ యొక్క వ్యక్తి మనల్ని క్షమించేంత వరకు మన యొక్క పాపాలని దేవుడు క్షమించడు. అందుకే ముందుగా మన మూలంగా ఎవరికైతే ఇబ్బంది జరిగిందో అటువంటి వారిని ముందుగా మనం క్షమాపణ అడగాలి, లేదా వారి కోసం మరి మన మూలంగా ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్నైనా పూడ్చడం కోసం ప్రయత్నించాలి. ఇక సృష్టించిన వారి పట్ల ప్రధాన బాధ్యతలు ఇక్కడ ఉన్నాయి. తల్లిదండ్రుల పట్ల బాధ్యత. ఇస్లాంలో అల్లా ఆరాధన తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది తల్లిదండ్రుల సేవకే. వారితో వినయంగా నడుచుకోండి, కనీసం ఉఫ్ అని కూడా అనకూడదు తల్లిదండ్రులని. ఖురాన్లో 17వ అధ్యాయం 23వ వాక్యంలో వృద్ధాప్యంలో వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం. ఇక బంధువులు మరియు పొరుగు